ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదోని, చొప్పదండి, ఎన్కునూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, జమ్మికుంట, కాటారాం, పార్కల్, నర్సంపేట, కొత్తగూడెం, ఖమ్మం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాస్త మార్కెట్లో పత్తి ధరలు పెరిగినాయి ఫ్రెండ్స్. సో శుభవార్తను చెప్పుకోవచ్చు. ఏ మార్కెట్లో పత్తి ధరలు పెరిగినాయి దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తవారు పాతాలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆదోని వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4,867 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,195 రూపాయలుగా పలికింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,060 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,000గా పలికింది. ఎన్కునూరు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,200గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. ఉట్నూరు, ఇంద్రవెల్లి మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా పలికింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,000గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. కాటారం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,200గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,250 రూపాయలుగా పలికింది. పార్కల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,500గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,500గా పలికింది. నర్సంపేట మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400గా ఉన్నది. గరిష్ట వచ్చి 6,400గా పలికింది. కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400 ఉన్నది. గరిష్ట వచ్చి 6,600గా పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,000గా ఉన్నది. గరిష్ట వచ్చి 6,660 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న అన్ని జిల్లాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.